గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు 1 PM న్యూస్. దిస్ ఇస్ మాధురి. ఇక బులెటిన్ లో డీటెయిల్స్ చూస్తాయి. మరికొన్ని గంటల్లో 3 రాష్ట్రాలకు పీసీసీ అధ్యక్షులను ప్రకటించనున్నారు. ఈ రోజు సాయంత్రం లేదా రేపు ఉదయం 3 రాష్ట్రాలకు కొత్త పీసీసీ అధ్యక్షులను కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించనుంది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ పేరు ఖరారైనట్లుగా తెలుస్తోంది. ఇక వెస్ట్ బెంగాల్ పీసీసీ అధ్యక్షులుగా దీపాదాస్ మున్షి, కేరళ పీసీసీ అధ్యక్షుడిగా కేసీ వేణుగోపాల్ ను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. కేసీ వేణుగోపాల్ ప్లేస్ లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా అశోక్ గెహ్లోట్ ను నియమించే ఛాన్స్ ఉంది. ఇక తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ప్లేస్ లో ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ ను నియమించే అవకాశం కనిపిస్తోంది. మరికొన్ని గంటల్లో కాంగ్రెస్ హైకమాండ్ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయనుంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి, మరికొద్ది గంటల్లో చూస్తే అటు 3 రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులను కాంగ్రెస్ హైకమాండ్ అయితే అధికారికంగా ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది. ఓవరాల్ గా దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? థ్యాంక్ యూ మాధురి. ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి పీసీసీ అధ్యక్షుల ప్రకటన ఇంకా మరికొద్ది గంటల్లోనే హైకమాండ్ ప్రకటించబోతుంది. ఈరోజు సాయంత్రం లేదా రేపు ఉదయం 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి పీసీసీ అధ్యక్షుల్ని అధిష్టానం ప్రకటించబోతుంది. ఆ 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశంలో తెలంగాణ కాంగ్రెస్కి అధ్యక్షులుగా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ని దాదాపు ఖరారు చేసింది. ఆయన పేరును ఈరోజు సాయంత్రం లేదా రేపు ఉదయం ప్రకటించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. మరొకవైపు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి దీప్దాస్ మున్షిని వెస్ట్ బెంగాల్కి సంబంధించి పీసీసీ అధ్యక్షులుగా ప్రకటించబోతున్నారు. దాంతోపాటు కేరళ పీసీసీ అధ్యక్షులుగా కేసీ వేణుగోపాల్, ప్రస్తుతం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ని కేరళ పీసీసీ అధ్యక్షులుగా ప్రకటించబోతున్నారు. ఈ 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధ్యక్షుల్ని ఈరోజు సాయంత్రం లేదా రేపు ప్రకటించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ పీసీసీ కేరళ పీసీసీ అధ్యక్షులుగా ప్రకటిస్తే మాత్రం ఆయన ప్లేస్లో అశోక్ గెహ్లోట్ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ప్రకటించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతోపాటు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి దీప్దాస్ మున్షిని వెస్ట్ బెంగాల్ పీసీసీ అధ్యక్షురాలుగా ప్రకటిస్తే మాత్రం ఆమె ప్లేస్లో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్గా ఛత్తీస్గఢ్ మాజీ సీఎం అయినటువంటి భూపేష్ బఘేల్ని ప్రస్తుతం ఆయన్ని ఇన్ఛార్జ్గా ప్రకటించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి గత కొన్ని నెలలుగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించినటువంటి ఎంపిక ప్రకటనకు సంబంధించి ఉత్కంఠ నెలకొంది, వాయిదా పడుతూ వస్తుంది. దానికి ఎట్టకేలకు ఉత్కంఠకి తెరబడబోతుందనే చెప్పాలి. మరికొద్ది గంటల్లోనే తెలంగాణతో పాటు మరొక 2 రాష్ట్రాల అధ్యక్షులను ప్రకటించబోతుంది కాంగ్రెస్ హైకమాండ్ అని చెప్పాలి. మాదిరి రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర. మరికొన్ని గంటల్లో 3 రాష్ట్రాలకు పీసీసీ అధ్యక్షులను ప్రకటించనున్నారు. ఈ రోజు సాయంత్రం లేదా రేపు ఉదయం 3 రాష్ట్రాలకు కొత్త పీసీసీ అధ్యక్షులను కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించనుంది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ పేరు ఖరారైనట్లుగా తెలుస్తోంది. వెస్ట్ బెంగాల్ పీసీసీ అధ్యక్షురాలుగా దీపాదాస్ మున్షి, కేరళ పీసీసీ అధ్యక్షుడిగా కేసీ వేణుగోపాల్ ను ప్రకటించే అవకాశం ఉంది. కేసీ వేణుగోపాల్ ప్లేస్ లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా అశోక్ గెహ్లోట్ ను నియమించే ఛాన్స్ ఉంది.
తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ప్లేస్ లో ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘెల్ ను నియమించే అవకాశం ఉంది. మరికొన్ని గంటల్లో కాంగ్రెస్ హైకమాండ్ అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వనుంది.